వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బాల్స్ లో ఈరోజు మనం హెల్తీగా అండ్ సింపుల్ గా సొంటి చారు చేసుకుందాం. వర్షాకాలం అండ్ శీతాకాలం ఇవి రెండు జలుబు దగ్గు లాంటి ఇన్ఫెక్షన్స్ కి సీజన్ కదా. సో ఈ టైంలో ఇలాంటి ఆరోగ్యకరమైన రసం చేసుకుంటే కోల్డ్ అండ్ కాఫ్ నుంచి మీకు రిలీఫ్ దొరుకుతుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అయ్యి స్టమక్ ని క్లీన్ గా ఉంచుతుంది. మరి లేట్ చేయకుండా ఈ సొంటి చారు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక గిన్నెలో 1 లీటర్ నీళ్లు పోస్తున్నాను. ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వండి. ఈలోపు 2 అంగుళాల సొంటి తీసుకోండి చాలు. ఇక్కడ 1 లీటర్ నీళ్ళకి 2 అంగుళాల సొంటి తీసుకున్నాను. మీరు తీసుకున్న వాటర్ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, సొంటి ఎక్కువైతే రసం ఘాటుగా ఉంటుంది. నెక్స్ట్ 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న ఎండుమిరపకాయ, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి కచ్చాపచ్చాగా దంచండి. ఇలా కాదంటే మీరు చిన్న మిక్సీ జార్లో వేసి ఒక్క తిప్పు తిప్పినా చాలు. ఇలా కచ్చాపచ్చాగా దంచిన తర్వాత దీన్ని మరుగుతున్న రసంలో వేసి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే బాగా మరగనివ్వండి. ఇలా బాగా మరిగిన తర్వాత దించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం 2 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఆవాలు చిటపటమనాలి అండ్ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగనివ్వాలి. అంతవరకు వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి మరో 6 నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పక్కన పెట్టుకున్న రసం తాలింపులో పోసేయండి. వెంటనే మూత పెట్టేసేయండి. సో దట్ తాలింపులోని ఫ్లేవర్స్ అన్ని బయటికి పోకుండా చారుకి పట్టి మంచి ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది రసం. యాక్చువల్లీ ఈ రసం చేసినప్పుడు నాకు కొత్తిమీర అవైలబుల్ లేక కొంచెమే వేసానండి. మీరు ఒక కట్ట కొత్తిమీరని రసం మరిగేటప్పుడు చాప్ చేసి వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, చాలా బాగుంటుంది. అంతే, సొంటి చారు రెడీ. వారానికి ఒక్కసారైనా ఈ సొంటి చారు చేసుకోండి. జలుబు దగ్గుకి చాలా మంచి పని చేస్తుంది. ఈవెన్ టేస్ట్ గానీ ఫ్లేవర్ గానీ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ సొంటి రసం మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే నలుగురికి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా మీరేం చూడాలనుకుంటున్నారో మాకు కామెంట్లో తెలియచేయండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.